హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 3 వారాల వెకేషన్ తర్వాత మన గార్డెన్ ఎలా ఉందో చూద్దాం రండి. 3 వారాలంటే మామూలు విషయం కాదండి. అది జూను, చాలా పెరిగిపోయింది గార్డెన్. నాకైతే రోజు గుర్తొచ్చేవి మొక్కలు ఎంత పెరిగాయో, ఎలా ఉన్నాయో అని బెంగ కూడా అనిపించేది. బట్ లక్కీలీ చాలా రోజులు రెయిన్స్ పడ్డాయి కాబట్టి మొక్కలు బాగానే ఉన్నాయి. ఈ టమాటో మొక్కలకి ఆల్రెడీ టమాటోస్ రెడ్ అయిపోతున్నాయి. సో బ్యూటిఫుల్, చాలా పెరిగిపోయాయి. మొత్తం మారిపోయింది అనిపిస్తుంది చూస్తుంటే గార్డెన్. ఈ పాడైపోయిన లీవ్స్ని ప్రూన్ చేసే పని ఉంది. ఈసారి చాలా రకాల టమాటో మొక్కలు పెట్టాను, చూస్తుంటే అర్థమవుతుంది కదా. డిఫరెంట్ సైజెస్లో టమాటోస్ ఉన్నాయి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈ మొక్క అయితే ఎటు పడితే అటు పడిపోయింది పాపం, దాన్ని కట్టాలి. ఈ చిన్న టమాటో మొక్కకి అప్పుడే 2 చిన్న టమాటోలు వచ్చాయి. చిక్కుడుకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా కాసాయి. హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుందండి చూస్తుంటే. మన హార్డ్ వర్క్ అప్పుడే కనిపిస్తుంది. ఈ పర్సిమన్ ఫ్రూట్స్ కూడా అప్పుడే పెరిగిపోయాయి, పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. కొద్దిగా కలర్ కూడా మారింది. 3 వారాలంటే ఇంత మార్పు ఉంటుందని అనుకోలేదండి బాబు. చాలా గ్రోత్ కనిపిస్తుంది. తర్వాత ఈ చెర్రీ టమాటో మొక్క కూడా బాగా పెరిగింది. టమాటోస్ అప్పుడే రెడ్ అయిపోయాయి. ఇదే పార్ట్లో కింద 3 బుష్ బీన్స్ మొక్కలు నాటానండి. అవి కూడా ఫ్లవరింగ్ ఉండే నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూస్తే కాయలు కూడా వచ్చేసాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేయాలి. తర్వాత ఇది సోరకాయ మొక్క, బాగా చిన్నగా ఉండే నేను వెళ్ళినప్పుడు. చాలా పెరిగిపోయిందండి, చాలా కొమ్మలు వచ్చాయి కొత్తగా. దీనికి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇది లాంగ్ బాటిల్ గార్డ్ వెరైటీ అండి. ఇది లాస్ట్ ఇయర్ మన తోటలోదే సీడ్ వేసి పెంచుతున్నా. ఈ కొమ్మలన్నిటినీ ట్రైన్ చేయాలి సపోర్ట్ పెట్టి. అప్పుడు ట్రిప్కి వెళ్ళే ముందు హడావిడిగా ఇట్లా తాడులేసి కట్టినాను ఫెన్స్కే. ఇంకో మంచి సపోర్ట్ సిస్టమ్ పెట్టాలి. ఈ నెక్స్ట్ వన్ కూడా సొరకాయ మొక్కనే అండి. ఇది బాస్కెట్లో పెంచుతున్నా ఒకటి. ఇది కూడా చాలా పెరిగిపోయింది 3 వారాలలో. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి దీనికి. ఈ కుండీలో కింద ఒక బుష్ బీన్స్ మొక్క ఉంది, దీనికి కూడా ఫుల్గా కాయలు స్టార్ట్ అయినాయి. ఇంకా వీటిని హార్వెస్ట్ చేయాలి, చాలా కాయలు వచ్చాయి. ఇది నెక్స్ట్ దోసకాయ మొక్క. ఇది కూడా ఎంత పెరిగిపోయిందండి, చాలా పెరిగిపోయింది. పువ్వులు స్టార్ట్ అయినాయి, కాయలు కూడా పడ్డాయి. చూసారా, ఒక కాయ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ ఇంకో కాయ ఉన్నట్టుంది, ఇంకో 2 కాయలు ఉన్నాయి ఇక్కడ. దోసకాయలు స్టార్ట్ అయినాయండి మన గార్డెన్లో అప్పుడే. చాలా పెరిగిపోయిందండి, చాలా బాగుంది. ఈ 2 బీరకాయ చెట్లు అండి. వెళ్ళే ముందే ఈ పెద్ద పాట్లో నాటినాను నేను. లేట్గా పెట్టిన, అందుకే ఈ మొక్కలు కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఈ పాట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇది కొని పెట్టిన చిక్కుడుకాయ అండి. అసలు ఒక పువ్వు కూడా రాలేదు. చెట్టు అయితే చాలా పెరిగిపోయింది, కొమ్మలు చాలా వచ్చినాయి. మరి పూత స్టార్ట్ కాలేదు, ఎందుకో తెలియట్లేదు. సరిగ్గా గమనిస్తే ఇందులో మలబార్ స్పినాచ్ లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. అది తీగనే ఇది తీగనే, 2 కలిసిపోయినాయి. ఇంకా ఎట్లా హార్వెస్ట్ చేయాలనో చూడాలి మలబార్ స్పినాచ్ని. ఇదే కుండీలో 3-4 చెట్లు ఉన్నాయి. ఇందులోనే ఒక 2 గోంగూర మొక్కలు ఉన్నాయి, ఒక బెండకాయ మొక్క కూడా ఉందండి ఇదే పాట్ల. అన్ని చెట్లు బాగా పెరిగిపోయినాయి. ఇదే మంచి పీక్ సీజన్ కదా, అందుకే మంచి గ్రోత్ కనిపిస్తుంది మొక్కల లోపల. ఇంకా ఈ రేస్డ్ బెడ్లో టమాటో మొక్క ఉంది చివరన, బాగా పెరిగింది అది. ఈ 2 సోరకాయ మొక్కలండి, రౌండ్ బాటిల్ గార్డు కొని పెట్టిన మొక్కలు. ఇవి కూడా బాగా పెరిగినాయి, కానీ ఆకులు చాలా టైర్డ్గా కనిపిస్తున్నాయి. ఈ పాటికి 2-3 కాయలు పడతాయి అనుకున్నా, ఇంకా పడలేదు మరి.
ఇది చామదుంప మొక్క, ఈ రెడ్ తోటకూర కలర్ఫుల్గా బాగుంది బెడ్ అంతా. ఇంకా పెప్పర్ మొక్కలు చాలా పెట్టాను, చిల్లీ మొక్కలు. ఇది క్యాప్సికము కొన్న చెట్టు, మరీ అంత పెరగలేదు. ఇదేమో నేను చెట్టు సీడ్ నుంచి పెంచుతున్న క్యాప్సికమ్. ఇవన్నీ చిల్లీస్ అండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అవి కాసేదాకా నాకు కూడా తెలియదు, అన్ని సీడ్ నుంచి పెంచుతున్నా. ఇది జుకినీ మొక్క అండి, అప్పుడే ఒక కాయ వచ్చింది. వావ్, కానీ బాగా పెద్ద పెరిగిపోయింది. ఇది హార్వెస్ట్ చేసి ఉండేది ఇంకా చేయాలి ఇప్పుడు. ఈ చిక్కుడు చెట్లలో కూడా అప్పుడే ఖాతా స్టార్ట్ అయిపోయిందండి. ఇవి వాటంతలు అవే పెరిగిన చిక్కుడు మొక్కలు. కొన్న చెట్టు కంటే చాలా తొందరగా పెరిగింది, కాయలు కూడా వచ్చేసినాయి అండి. 3 వారాలలో చాలా కాయలు వచ్చినాయి. హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇది ఇంకో రకం చిక్కుడుగాయ అండి. నేను వెళ్ళేటప్పుడు ఇందులో చిన్నగా పూత స్టార్ట్ అయిన ఉండే, ఇప్పుడు కాయలు ఫుల్గా వచ్చేసినాయి. సూపర్ హ్యాపీ అండి, ఇది బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్ ఈ సీడ్ ఇచ్చినందుకు. ఇంకా ఈ చిక్కుడుగాయలు కూడా కూరకు రెడీగా ఉన్నాయి, హార్వెస్ట్ చేయాలి తొందరనే. ఇంకా షాప్కి వెళ్ళే పని లేకుండా వెకేషన్ నుంచి రాగానే తోటలో చాలా రకాల కూరగాయలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంతకంటే ఏం కావాలండి, అందుకే గార్డెనింగ్ చేసేది. ఇవి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి మొక్కలు. ఈ రేస్డ్ బెడ్లోనైతే కింద మొత్తం కల్లెగూర గంప తయారైపోయింది. ఈ తెల్ల పూలన్నీ కొత్తిమీర అప్పుడే పూతకొచ్చేసింది. ఈ బ్లూ కలర్ పువ్వులు చూడటానికి అందంగా ఉన్నాయి, వీటి పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్. ఇందులో తోటకూర ఉంది, బ్రోకలీ ఉంది, ఒక వాలంటరీగా పెరిగిన దోసకాయ మొక్క కూడా ఉంది. అన్నీ కలిపి కల్లెగూర గంపలాగా పెరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇందులోనే టమాటో చెట్టు, బీట్రూట్ ఉంది, ఇంకా 4-5 బెండకాయ చెట్లు, ఇంకో టమాటో చెట్టు కూడా ఇటు పక్కకు పెట్టినాను. బెండకాయ చెట్లు మరీ ఎక్కువ ఏం పెరగలేదు ఈసారి. ఈ కాయలు ఉండటం వల్లనో ఏమో, ఇవి తీసేస్తే పెరుగుతాయేమో చూడాలి. చెట్టు మీద ఉండి బాగా ముదిరిపోయినాయి ఈ కాయలు. తీయటానికి అసలు చాలా ట్రై చేసినా కానీ రావట్లేదు అసలు. చూడండి, ఇట్ టుక్ సో మచ్ టైం. ఈ పక్కన చెట్టు ఏంటో గుర్తుపడితే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఇది గోరుచిక్కుడు అనుకున్నా కానీ ఇది తీగజాతి మొక్క అయిపోయింది. 3 వారాల్లో బాగా పెరిగిపోయింది. ఇదేం మొక్కనో ప్లీజ్ కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇంక ఈ బాస్కెట్లో తోటకూర వేసినాను, బాగా పెరిగింది. ఒకరోజు కూర చేసుకోవచ్చు దీన్ని. ఇంకా ఈ కుండి కూడా మొత్తం పెరిగిపోయింది. ఇందులో బుష్ బీన్స్ ఉండే కాయలు నేను పోయినప్పుడే చిన్నగా ఫామ్ అయిన ఉండే, ఇప్పుడు బాగా ముదిరిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఒక బెండకాయ మొక్క కూడా ఉంది ఇందులో. అన్నీ బాగా పెరిగాయి. ఇంకా ఈ బీర చెట్టుకి అప్పుడే ఒక పిందె పడిందండి. ఫస్ట్ బీరకాయ ఈ సీజన్లో ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. జూన్ ఫస్ట్ వీక్లోనే మనకి ఒక బీరకాయ వచ్చింది ఈ ఇయర్. వెకేషన్కి ముందు నేను టెంపరీగా ఇట్లా ఈ తాడులు కట్టెళ్ళినా, వచ్చేసరికి ఈ మొక్క కూడా బాగా పెరిగి పిందె పడింది. సూపర్ హ్యాపీ అండి. ఇది కాకరకాయ మొక్క అండి, సీడ్ నుంచి పెంచుతున్నాను. వెకేషన్ తర్వాత ఇంత పెద్దగా వచ్చింది. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి. ఎక్కువ ప్రూన్ చేయలేదు నేను లేను కాబట్టి. కింద ఒక చెట్టుకైతే ఎక్కువ కొమ్మలు వచ్చేసినట్టున్నాయి. ఈ కుండీలో ఈ బీన్స్ చెట్టు చిక్కుడు అంట, బాగా పెరిగింది 3 వారాలలో. కింద ఆల్రెడీ ఫ్లవర్స్ అండ్ కాయలు కూడా ఫామ్ అయిపోయాయి. ఇంక ఈ కాస్కో పాట్లో 3 స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయండి. నేను షార్ట్ వీడియో పెట్టాను వెకేషన్ కంటే ముందు. 3 వీక్స్ బ్యాక్ చాలా కాయలు ఉండే, అవన్నీ పండుతాయని అనుకున్నాను. చూస్తే ఇప్పుడు కొన్ని పండ్లు అయినాయి.
ఇవన్నీ బాగా ఎక్కువ పండిపోయినట్టున్నాయి, ఓవర్ అయిపోయినాయి. వర్షాలు బాగా పడినాయి కదా, అందుకే పాడైపోయినట్టున్నాయి పండ్లు, ఇంకా తినలేము. ఇది మన తోటలో గ్రేప్స్ మొక్క అండి. నేను వెకేషన్కి ముందు నాటాను కదా, షార్ట్ వీడియో పెట్టిన దీన్ని. ఇది ఈ సంవత్సరమే కొత్తగా కొన్న గ్రేప్స్ మొక్క. కొన్నప్పుడే దీనికి 2 గుత్తులు ఉండే, అవి కొద్దిగా రెడ్గా అవుతున్నట్టున్నాయి. ఇది విక్టోరియా రెడ్ వెరైటీ అండి గ్రేప్స్. టెక్సాస్లో ఉన్న వాళ్ళైతే తెచ్చుకోవచ్చు, బాగానే పెరుగుతుంది. ఈ రాస్బెర్రీ మొక్క కూడా బాగా పెరిగిందండి. కొత్తగా 3 కొమ్మలు వచ్చాయి, చాలా పెద్దగా అయినాయి కూడా అవి. మళ్ళీ ఒక కొమ్మకి పువ్వులు కూడా పూస్తున్నాయి అప్పుడే. ఈ పూల మొక్కలు కూడా బాగా ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. ఈ చామంతి చెట్టుకి ఇంకా పూలు వస్తానే ఉన్నాయి, విచ్ ఈస్ గుడ్. మల్లె చెట్టు కూడా బాగుంది. పక్కన కనకాంబరాల చెట్టు కూడా బాగా కనిపిస్తుంది. మల్లె చెట్టుకు పువ్వు కూడా పూసింది. ఇది నా దగ్గర ఉన్న నల్లేరు మొక్క లాస్ట్ ఇయర్ నుంచి ఉంది కదా, బాగా పెరిగింది ఈ 3 వారాల్లో. దీన్ని ఇంకా పెద్ద కుండీలోకి మార్చాలి. ఈ కుండీలో రెడ్ తోటకూర కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది, సీడ్స్ ఫామ్ అవుతున్నాయి. కనబడట్లేదు కానీ వెనకాల ఒక అకరకాయ చెట్టు పెట్టినుంటి వెళ్ళే ముందు, అది కూడా బాగా పెరిగింది. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈ కుండీలో పొన్నగంటి కూర అండి, నేను నాటలేదు. పెద్ద కుండీలో అంతా తీసేసి ఈ కుండీలో పడేస్తే అది బతికి అట్లా వస్తుంది. ఇది నిజం పొన్నగంటి కూరనా కాదా అని ఇంకా డౌటే ఉందండి. ఒకరు చెప్పారు కానీ స్టిల్ డౌట్ఫుల్. ఇది నా బ్యాక్ యార్డ్ బ్యూటీ క్వీన్ నాకౌట్ రోజెస్, ఫుల్ బుష్గా తయారైపోయింది. దీని పక్కనే పొమోగ్రనేట్ చెట్టు ఉందండి, అసలు పెరగట్లేదు. 2 పక్కనే అయిపోయినాయి. పొమోగ్రనేట్ చెట్టు వెనకాల కుకుంబర్ చెట్లు ఉన్నాయండి, అవి కూడా బాగా పెద్దగా అయిపోయినాయి. సపోర్ట్ ఇచ్చి కట్టాలి వాటిని. ఇక్కడ కింద పాట్లో ఇది ఫిగ్ ట్రీ కొమ్మ అండి. నేను నాటినాను కదా కొమ్మ నుంచి, దీన్ని షార్ట్ వీడియో పెట్టిన. బాగానే బతికిందండి ఇది. ఈ మల్బరీ చెట్టు కూడా బాగా బుషీగా పెద్దగా వచ్చేసిందండి. 3 వారాల్లో బాగా గ్రోత్ చూపించింది. ఇది లాస్ట్ ఇయర్ డ్రమ్ స్టిక్ మొక్క అండి. కొమ్మలు వచ్చి బాగానే సర్వైవ్ అవుతుంది ఈ ఇయర్ కూడా. ఈ కుండీలో ఈ ఆకు ఏంటో తెలిస్తే మెసేజ్ చేయండి. తోటకూరకి బచ్చల కూరకి మధ్యస్థంగా ఉంది. ఇది 2వ డ్రమ్ స్టిక్ మొక్క అండి. వెల్లంవారి ఫార్మ్స్లో కొన్నాను నేను దీన్ని. లిటరలీ చాలా చిన్న మొక్క అండి, 3 వారాల్లో బాగా పెద్దగా వచ్చేసింది. బట్ ఈ మొక్క తెలిస్తే మాత్రం ప్లీజ్ డెఫినెట్లీ నాకు కింద కమెంట్ చేయండి. కింద అయితే ఇట్లుంది. ఇంకా ఈ బ్లాక్ బెర్రీకి అయితే హద్దులు లేవు, ఎటు పడితే అటు పెరిగిపోయింది. మొత్తం ఇక్కడ బుషిగా తయారైపోయింది. దీన్ని తాడులేసి కట్టి కొద్దిగా మేనేజ్ చేయాలి. ఇందులో ఏదో వీడు పెరుగుతున్నట్టుంది, దీన్ని తీసేయాలి. ఇవన్నీ చిలక ముక్కు పూలు అండి, ఫుల్ బ్లూమ్లో ఉన్నాయి. 4 o'clock మొక్కకైతే అబ్బా బన్నీ చూసారా, 3 వారాలు వెకేషన్ పోయి వచ్చేసరికి బన్నీస్ అన్ని గార్డెన్లో వచ్చేసినాయి. కొన్ని బెండ మొక్కలు జినియాస్ని తినేసినాయి. ఇదండి నా గార్డెన్ ఇలా ఉంది 3 వారాల తర్వాత. మీకు ఎలా అనిపించింది? ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా సియాటిల్ వెకేషన్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి, ఛానల్లో ఉన్నాయి చూడండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.